బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్ తో బేరం కుదరకపోవడంతో సీబీఐ అంటూ కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. మరోవైపు బీఆర్ఎస్ ను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు మంత్రి పొంగులేటి. ఇంకోవైపు విద్యుత్ కొనుగోళ్లు పారదర్శకంగా జరిగాయని, కాంగ్రెస్ బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేతలు. విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ లో జరిగిన అవినీతి విషయాల్లో ఆనాటి ప్రభుత్వం ఏదైతే అవినీతి చేసిందని అనేక ఆరోపణలు నిజాలు ఉన్నాయని తేలిన విషయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థమైన సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లపై సిబిఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరడంపై స్పందించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్ ను అరెస్ట్ చేసే దమ్ము ముఖ్యమంత్రికి లేదా అని ప్రశ్నించారు బండి సంజయ్. విద్యుత్ కొనుగోలుతో పాటు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి దీనిని సిబిఐకి ఇస్తారట. అంటే నీకు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదా చెప్పు, నీకు చేత కాదా చెప్పు. నేను చేతగానని నాకు మూడు ముడుతున్నాయి, నేను ఢిల్లీకి మూటలపై చెప్తున్నా కాబట్టి నాకు చేత కాదు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము నాకు లేదు, నాకు చేవ తెచ్చుకోండి, నాకు రేషం లేదు, రోషన్ లేదు, పౌరుషం లేదని చెప్పు, మేము చూసుకుంటాం. నీ చేతికి మట్టంటద్దు, మా భుజం తుపాకీ వెళ్తాడు, అంత అమాయకులమైంది. నివేదిక వచ్చి ఏడాదైనా కేసీఆర్ పై చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు బండి సంజయ్. బీఆర్ఎస్ తో బేరం కుదరలేదు కాబట్టే ఇప్పుడు సిబిఐ విచారణ అంటున్నారని విమర్శించారు. డ్రగ్స్ కేసులో చెల్లించుకోబోతుంది, ఫామ్ హౌస్ కేసులో చెల్లించుకోబోతుంది, కాళేశ్వరంలో అదే పరిస్థితే. ఇప్పుడు మన కొత్త విద్యుత్ కొనుగోలు నివేదిక ఎప్పుడు వచ్చింది చెప్పు, నాకు ముఖ్యమంత్రి చెప్పాలి. 2024 అక్టోబర్లో విద్యుత్ కొనుగోలు సంబంధించి నివేదిక వచ్చింది. దానిలో కేసీఆర్ తప్పిదం వల్లనే ఈ అక్రమాలు జరిగినాయని చెప్పి పూర్తి నివేదిక వచ్చింది. సంవత్సరంన్నర నుంచి ఫైల్స్ కాబట్టి సంఖ్యలో పెట్టుకుంటేవి, కనీసం కేసీఆర్ మీద చర్యలు తీసుకునే దమ్ము లేదు నీకు. విచారణ టైంలో కేంద్ర ప్రభుత్వ అధికార సంస్థలు ఉన్నాయి అని చెప్పి అప్పుడు గుర్తురాలే నీకు. అది ఈ సంవత్సరం గుర్తురాలే. అంటే ఈ సంవత్సరంన్నర పాటు బేరసారాలు కుదుర్చుకున్నారు, బేరం కుదరలే, ఢిల్లీకి మూటల పడని పైసలు అడిగారు, వాళ్ళు పైసలు ఇవ్వలే. కాబట్టి ఇవాళ మళ్ళా సిబిఐకి ఇస్తారట. నీకు చేత కదా. కేంద్రం బీఆర్ఎస్ ను ఎందుకు కాపాడుతుందో చెప్పాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కరెంటు కొనుగోళ్లు, భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ లో జరిగిన అవినీతి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొన్ని దాంట్లో పనిచేశాయి. అదే రకంగా ఏదైతే ఛత్తీస్గఢ్ లో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి సంబంధించిన కొనుగోలులో కూడా ఆనాటి పెద్దలున్నారని, ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పెద్దలున్నారని ఈ రిపోర్ట్ లో ఉంది. ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఈ కరెంటు కొనుగోలు ఎంక్వైరీ రిపోర్ట్ ని మీ సిబిఐకి ఇచ్చాము. మీ లాలూచీ లేదని నిరూపించుకోవడం కోసమైనా ఏటీఎం లాగా వాడిన కాళేశ్వరంలో జరిగిన అవినీతిని బయటికి లాగాలి అని మీరే అనేక పర్యాయాలు చెప్పారు. కాబట్టి మీ చేతుల్లో ఉన్న సంస్థ సిబిఐ సంస్థ, ఈ సిబిఐ సంస్థ ద్వారా ఈ 2 కేసుల్ని ఎమ్మటే విచారణ చేసి దోషులు ఎంత పెద్దవారైనా ఏ లాలూచీలు లేకుండా వారిని అరెస్ట్ చేయాలని, వారిని శిక్షించాలని, మీ సంస్థలు పని చేయాలని కూడా ఈ వేదిక ద్వారా వారిని ప్రశ్నిస్తున్నాను. విద్యుత్ కొనుగోళ్లు పారదర్శకంగా జరిగాయన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఇప్పుడు విద్యుత్ కొనుగోలు స్కామ్ అంటున్నారని ఫైర్ అయ్యారు. మేము దద్దమ్మలం కాబట్టి మీరు చేయండి అని చెప్తున్నాడా రేవంత్ రెడ్డి? మోడీ నువ్వే మునగాడివి, మాతో కావట్లేదు. కేసీఆర్ మళ్ళీ తిరిగి వస్తున్నాడు ఫినిక్స్ పక్షిలాగా, కాబట్టి ఏదో ఒకటి చేసి కేసీఆర్ ఇబ్బంది పెట్టండి అని చెప్పి మోడీ కాలమే పట్టాను బయట. ఇది మోడీ కాలమే పడ్డాను తప్ప ఇంకొకటి కాదు. దీనికి రాహుల్ గాంధీ సిగ్గుపడాలి. అసలు ఈ లోకుడు అంటే ఆయన ఛార్జ్ తీసుకున్నాడా, ఈ రిపోర్ట్ ఇచ్చిందా, ఇస్తే ఎప్పుడు ఇచ్చిండు, ఇది ఎక్కడుంది, ఇన్ని రోజులు ఎక్కడ దాచిపెట్టిండ్రు, ఎవరికైనా తెలుసా ఈ రాష్ట్రంలో? ఏ మంత్రి అయినా సరే ఎవడు దమ్మునోడు ఎవడొస్తాడో ఛాలెంజ్ చేస్తున్నా. ఎప్పుడైనా రాత్రిపూట ఒక్కసారి పవర్ ఉంటుందా?
12 గంటలు మాత్రమే రైతాంగానికి విద్యుత్ అందుతుంది. ఈ విషయంలో దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా. కాంగ్రెస్ బీజేపీ కూడబలుక్కొని బీఆర్ఎస్ పై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు గులాబీ నేతలు.